పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమలు అండ్ ఫిషరీస్ అంటే మత్స్యశాఖ కూడా కేటాయించారు. ఆయన కూడా కొన్ని కీలకమైన శాఖలో అప్పగించినట్టే కూడా మనం భావించాలి. ఇక కొల్లు రవీంద్ర గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ఎక్సైజ్ శాఖ నిర్వహించారు. అయితే ఈసారి ఎక్సైజ్ మైన్స్ అండ్ జియాలజీని కూడా కొల్లు రవీంద్రకు అప్పగించారు. ఎందుకంటే మైన్స్ అండ్ జియాలజీలోనే పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 రోజుల నుంచి కూడా మైన్స్ అండ్ జియాలజీలో ఏం జరుగుతుందో కూడా దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పట్టణంలో ఉండే మైనింగ్ శాఖలో వాళ్ళు పూర్తి స్థాయిలో తాళాలు వేసేశారు, సీల్ చేశారు. అందులో ఉండే మైనింగ్ శాఖకు సంబంధించిన ఏపీఎండిసి ఎండి వెంకటరెడ్డిని కూడా ఆయన ఆ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖను కొల్లు రవీంద్రకు అప్పగించింది. నాదేళ్ల మనోహర్ కు మాత్రం ఫుడ్ అండ్ సివిల్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈ శాఖను కేటాయించారు. మాత్రం జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కడు, మొత్తం నలుగురు కేబినెట్ లో ఉంటే ఈ నలుగురికి కూడా దాదాపుగా కీలకమైన శాఖలు అప్పగించినట్టుగానే మనం పరిగణించాలి. అదేవిధంగా కందులు దుర్గేష్ కు మాత్రం టూరిజం తో పాటు ప్రధానంగా సినిమాటోగ్రఫీని కూడా ఆయనకి అప్పగించారు. ఇక నారా లోకేష్ మాత్రం శాఖ వచ్చింది. ఇక వీటితో పాటు 2014 నుంచి 2019 వరకు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చూశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అప్పట్లో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయనే పేరుతో అవి రుజువు కాకపోయినప్పటికీ ఆయనపై కేసులు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఆయన వెంటాడి బెయిల్ చేసి పైగా నారాయణపై అనేక కేసులు కూడా మోపింది. అసైన్ ల్యాండ్స్ చట్టంతో పాటు అనేక కేసుల్ని కూడా ఆయనపై మోపారు. పైగా అసైన్ ల్యాండ్స్ ను ముందుగా కొనుగోలు చేసి ఆ తర్వాత చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే చెప్పడం లేకుండా ఆయన